నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ, ఈ సెప్టెంబర్ నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? గణానాన్వా గణపతికుం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజనేవతి ధీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామని ఇప్పుడు మనం అనుకుంటున్నాము. తెలుసుకుందాం మరి ఏ విధంగా ఉండబోతున్నాయి. 1/9/2024, 30/9/2024. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మనకి మార్పులు చేర్పులు, గ్రహముల యొక్క మార్పు చేర్పులు మొట్టమొదటి తెలుసుకుందాం. 5వ తారీఖున బుధుడు సింహరాశిలోకి మారబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున యథావిధిగా రవి సింహరాశి నుంచి కన్యారాశిలోకి కన్యా సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కన్యలో ఉన్న శుక్రుడు తులలోకి మారబోతున్నాడు. నెక్స్ట్ 24వ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు, అంటే స్వక్షేత్రంలోకి రాబోతున్నాడు 24వ తారీఖున. ఇది గ్రహముల యొక్క సంచార వివరాలన్నమాట. అయితే ఏమిటంటే కనుక ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అనేది మనం ఇప్పుడు పరిశీలించుకుందాం. సెప్టెంబర్ మాసంలో వృషభంలో ఉన్నటువంటి కృతిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక మనకి రోహిణి నక్షత్రం, ఆ తర్వాత మృగశిర ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం పరిశీలించే ముందు గురువుగారు చూస్తే వృషభ రాశిలోనే ఉన్నారు. ద్వితీయంలో కుజుడు, తృతీయంలో బుధచంద్రులు, అదేవిధంగా చతుర్థంలో రవి, పంచమంలో చూస్తే కేతువు శుక్రుడు, షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో శని భగవానుడు వక్రగతిన, ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో చూసినట్లయితే కనుక ఎవరు ఏ గ్రహం కూడా లేదు. అందువల్ల ద్వాదశం వ్యయ కారకత్వం అనేది లేదు ఈ మాసం. ఆ విషయంలో సంతోషంగా ఉందాం. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో జాగ్రత్తలు అనేది మొట్టమొదటే చెప్తూ ఉన్నాను. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే అనారోగ్య పరిస్థితులు, ఔషధ సేవనం మీకు కనిపిస్తుంది. అందువలన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాకుండా కొంచెం చిన్న సమస్యలు అనిపించిన, అనారోగ్య సూచనలు కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం, మందులు వేసుకోవడం అనేది వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, పాత్రికేయ మిత్రులైనా సరే వేళకి తినడం, వేళకి నిద్రపోవడం అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోండి. అర్ధాష్టమ రవిదోషం కనిపిస్తుంది కాబట్టి సూర్య నమస్కారాలు అనేవి చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాలకి వెంటనే పరిష్కారం చేసేసుకుంటారు, కానీ కొన్ని విషయాలు వాయిదా పడుతూ ఉంటాయి. వాయిదా పడిందని నిరాశ నిస్పృహ మనకొద్దు. అదేవిధంగా స్పీడ్గా అయిపోతుంది కదా అనేసి విపరీతమైనటువంటి సంతోషం వద్దు. ఎప్పుడు కూడా తుల్య నిందా స్తుతిర్మౌని అన్నట్టుగా బ్యాలెన్స్డ్గా మీరు ఉండడం అనేది చాలా మంచిది మీకు. అదేవిధంగా చూసినట్లయితే కొన్ని విషయాల్లో మనకి కోర్టు వ్యవహారాలు, ఇలాంటి విషయాల్లో కూడా 1కి 2 సార్లు తిరిగేటటువంటి విషయం ఉంది. కానీ దానికోసం మీరు నిరాశ పడొద్దు. తప్పనిసరిగా పని అవుతుంది అనే ఆశాజీవిగానే మీరు ఉండడం అనేది చెప్పదగిన సూచన. సంతానం విషయానికి వస్తుల్లోకి ఏం జరుగుతుందంటే కనుక మంచి ఉద్యోగం వచ్చేటటువంటి సూచన కనపడుతుంది. అందువలన సంతానపరంగా మీకు ఆనందం అనేది, ఒక యోగం అనేది సంతానపరంగా మీకు కనిపిస్తుంది. అందువల్ల ఆ విధంగా సంతోషిస్తారు. అదేవిధంగా మీ అనారోగ్య సూచనలన్నీ 15వ తారీఖు వరకు నుండి 16వ తారీఖు నుంచి రవి మారుతున్నాడు. మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి యోగం వస్తుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అంటే 50% వరకు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత ఓకే, బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. ఆ విషయంలో కూడా డౌట్ లేదు. నూతన కాంట్రాక్ట్ చేసేవాళ్ళు, వృత్తుల్లో కొత్తవి అంటే ఏమిటంటే కనుక కొత్త వాటిలోకి పెడదామా, కొత్త పెట్టుబడులు పెడదామా, ఇలా షేర్ మార్కెట్ ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి కదా, అలాంటి వాటికి తర్వాత ఏదైనా సరే కొత్తవి మొదలు పెడదామనే ఆలోచనలు ఇలాంటివి కొంచెం వాయిదా వేసుకోండి ఈ మంతు. ఎందుకంటే కనుక అలాంటి వాటికి కలిసి వచ్చే కాలం కాదు. అందుకని కొంచెం ఆ విషయాన్ని జాగ్రత్త పెట్టుకోండి. స్థిరాస్తులు కూడా మార్పులు చేర్పులు చేసేద్దామని ఆవేశపడకండి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక
ఈ నెల 16 తర్వాత ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఈలోగా మనము ఔషధ సేవనానికి పనికొచ్చే విషయాలన్నింటికీ కూడా మనం ఏంటంటే కనుక ఔషధ సేవనం గురించి మనం ఎప్పుడు కూడా 15వ తారీఖు తర్వాత బాగుంటుందట, ఏం పర్వాలేదు అలా అనుకోకండి. తప్పనిసరిగా మీరు అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కోవడం అనేది చాలా చెప్పదగిన సూచన. బాగా గుర్తుపెట్టుకోండి. 15వ తారీఖు వరకు ఆరోగ్యం జాగ్రత్త. ఇక మీరు ఏం చేస్తే బాగుంటుందంటే కనుక ఇందాకనే చెప్పుకున్నాం, రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాల్లోని ఏ నామం తీసుకున్నా కూడా 12 సార్లు చదువుకోవడం, 3 సార్లు సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం, అదేవిధంగా గోధుమ పిండి, గోధుమ నూక, పేదవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళని రొట్టెలు చేసుకుని తినమని, ఉప్మా చేసుకుని తినమని దానం చేయండి కేజింపావు. తప్పనిసరిగా మీకు మంచి ఆరోగ్య పరిస్థితి వస్తుంది. ఆనందాలు కూడా మీ ఇంట వంట కంట ఉండాలంటే కూడా ఎవరికైనా సరే వితరణ ఏదో ఒకటి భోజనానికో టిఫిన్కో పెడుతూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.